ఈ వీడియో ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చిన వారందరికీ నా నమస్కారాలు. ఈ వీడియో గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఒక కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం పేరు తల్లికి వందనం. ఈ పథకంలో విద్యార్థులకి ఆర్థికంగా సహాయం అందించబడుతుంది. ఈ పథకం ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలో భాగంగా అమలు చేయబడుతుంది. ఎన్నికల హామీ ప్రకారం సూపర్ 6 హామీలను చంద్రబాబు నాయుడు అమలు చేయాలని చెప్పారు. వీటిలో తల్లికి వందనం పథకం కూడా ఒక భాగం. ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటికే పలు పథకాలు అమలులో ఉన్నాయి. ఆ పథకాల్లో పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు ముఖ్యంగా ఉన్నాయి. ఈ పథకాలు ప్రజలకు మరింత సహాయం చేస్తుండగా తల్లికి వందనం పథకం కూడా ఇప్పుడు అమలు కానుంది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈ పథకం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం గురించి ఒక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 అందిస్తాం అని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంట్లో స్కూల్కి వెళ్లే పిల్లలందరికీ 15,000 అందించడం జరుగుతుంది. పథకంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉన్నా వారందరికీ ఈ 15,000 వర్తిస్తుంది. ఈ పథకం విద్యార్థుల కోసం వారి చదువుకు సహాయం చేయడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో రూపొందించబడింది. విద్యార్థులు తమ చదువుకు అవసరమైన పుస్తకాలు, మెటీరియల్స్, చదువు సంబంధిత ఖర్చులకు ఉపయోగించుకునేందుకు ఈ డబ్బులు వినియోగించుకోవచ్చు. ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ విషయాన్ని తెలిపారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ పథకంపై చర్చలు జరగగా జూన్లోగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఒక పథకాన్ని అమలు చేసింది. కానీ ఆ పథకం కింద ఒక విద్యార్థికి మాత్రమే ఆర్థిక సహాయం అందించబడింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ కొత్త తల్లికి వందనం పథకంతో విద్యార్థుల అందరికీ ₹15,000 ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధంగా ప్రతి విద్యార్థి తమ చదువుకు ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ పథకం విద్యార్థులకు మరింత సహాయం అందించడం వల్ల వారు చదువును మధ్యలో ఆపకుండా చదువుకుంటారు. ఈ తల్లికి వందనం పథకం వల్ల విద్యార్థులకు ఆర్థికంగా మద్దతు ఉండటం వలన చదువు మానేసే పరిస్థితులు ఇక ఉండవు. వారి చదువు కొనసాగించేందుకు కావలసిన నిధులు అందుతాయి. ఈ విధంగా పథకం విద్యా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు నా ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్స్ చేసి మరిన్ని వీడియోస్ చూసేందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి.